Dear students, welcome to my classroom. కారణాంక విభజన అనే అధ్యాయాన్ని మనం ప్రీవియస్ క్లాస్లో ప్రారంభించుకున్నాం. ఈరోజు దానికి కొనసాగింపుగా అభ్యాసము 12.1లోని మరికొన్ని సమస్యలు ప్రారంభిద్దాం. ఈ క్రింద ఇచ్చిన పదముల యొక్క సామాన్య కారణాంకములు కనుక్కోండి. 4m², 6m² 8m³ అని 3 పదాలు ఇచ్చి ఈ 3 పదాలకు గల సామాన్య కారణాంకములన్నింటినీ మనల్ని కనుక్కోమంటున్నాడు. సో మరి మనం ఏం చేస్తాం, ఒక్కొక్క పదం తీసుకొని దానిని అవిభాజ్య కారణాంకాలుగా విభజిస్తాము. ముందుగా 4m² తీసుకుంటే 4ని మనం ప్రధాన కారణాంకాల లబ్దంగా విభజిస్తే 2 × 2 అవుతుంది. m² ఉంది కాబట్టి m × m. ఈ విధంగా అవిభాజ్య కారణాంకాలుగా విభజించుకుంటాం. అట్లాగే రెండవ దాంట్లో 6m² ఉంది కాబట్టి 6ని ప్రధాన కారణాంకాలుగా విభజించుకుంటే 2 × 3 అవుతుంది. అట్లాగే m² అనేది m × m అవుతుంది. 8m³ 8ని ప్రధాన కారణాంకాలుగా విభజించుకుంటే 2 × 2 × 2 అవుతుంది. అలాగే m³ ఉంది కాబట్టి దాన్ని 3 సార్లు m × m అని గుణిస్తూ రాస్తాము. ఇప్పుడు ఈ మూడింటిలోనూ ఉన్నటువంటి ఉమ్మడి కారణాంకాలను మనం గుర్తించడం జరుగుతుంది. మొదటి దానిలో ఉన్న 2కు అనుగుణంగా మిగతా రెండిట్లో 2 ఉందా? ఉంది కదా. సో దాని కింద మనం అండర్లైన్ చేసుకుందాం. రెండవ 2కు అనుగుణంగా మిగతా రెండిట్లోని ఇంకో 2 ఉందా? దీంట్లో లేదు కదా, రెండో దాంట్లో లేదు కదా, వదిలేస్తాం. ఎంకు అనుగుణంగా రెండిట్లోనూ m ఉందా? ఉంది కాబట్టి దాని కింద అండర్లైన్ చేస్తున్నాం. అంటే మూడిట్లోనూ ఉంటేనే దాన్ని మనం తీసుకుంటాం. ఇంకొక ఎంకు అనుగుణంగా మిగతా రెండిట్లో ఇంకో m ఉందా? ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ అండర్లైన్ చేస్తాం. సో మరి మనకు ఇప్పుడు ఈ మూడింటి గాసాక ఏమవుతుంది? 4m², 6m², 8m³ గాసాక ఏమవుతుంది? 2 × m × m. కాబట్టి 2 × m × m రాసుకుంటే అది ఏమవుతుంది? 2m² అవుతుంది. సరే, గాసాక కనుక్కున్నాం, కానీ మనం కనుక్కోవాల్సింది సామాన్య కారణాంకాలు కదా. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన పదాల యొక్క సామాన్య కారణాంకములు ఏవేవంటే ఏమనుకున్నాం మనం? వీటి నుంచి ముందుగా మొట్టమొదటి సామాన్య కారణాంకం 1 రాస్తాం. ఆ తర్వాత ఈ 2mల నుంచి 1 చొప్పున, 2 చొప్పున, 3 చొప్పున లబ్ధాలు తీసుకుంటూ వాటన్నింటినీ మనం సామాన్య కారణాంకాలుగా రాస్తాము. ముందుగా 1 సామాన్య కారణాంకం అన్నింటికి ఉంటుంది కాబట్టి అది రాస్తాం. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి చొప్పున 2 m ఒకసారి వస్తే ఇంకొకసారి అవసరం లేదు కాబట్టి ఒకసారి రాస్తాం. కాబట్టి ముందు 2 రాద్దాం, ఆ తర్వాత m రాద్దాం. ఒక్కొక్కటి చొప్పున తీసుకున్నాం. ఇప్పుడు 2 చొప్పున తీసుకుందాం. 2 × m ఏమవుతుంది? 2m. మళ్ళీ 2 × m అవసరం లేదు కదా, ఒకసారి వస్తే ఇంకొకసారి అవసరం లేదు కాబట్టి దాన్ని మనం మినహాయించుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ m × m, m². ఇప్పుడు 2 చొప్పున తీసుకున్నాం. ఇప్పుడు 3 చొప్పున తీసుకుంటే 2 × m × m, 2m². సో 1 నుంచి ప్రారంభించుకొని గాసాక వచ్చే వరకు లబ్ధాలు తీసుకుంటూ వెళ్తాము. సో ఇవి మనకు ఇచ్చిన పదముల యొక్క సామాన్య కారణాంకాలు. ఓకే, సో నెక్స్ట్ ఇంకో సమస్య చూద్దాం. 15p, 20qr, 25rp. సో ముందుగా 15pని ప్రధాన కారణాంకాల లబ్దంగా అంటే అవిభాజ్య కారణాంకాలు విభజించుకుంటే 15 3 × 5 × p. అట్లాగే 20qr ఏమవుతుంది? 2 × 2 × 5 × q × r. 20ని ప్రధాన కారణాంకాల లబ్దంగా ఎట్లా విభజించాలో మనం చూసాము.
నేను మళ్ళీ దాన్ని ఇక్కడ మీకు వివరించడం లేదు. అదేవిధంగా 25 ఆర్పిని 5 ఇంటూ ఆర్ ఇంటూ పి. ఇప్పుడు మూడింటిలోనూ ఉన్నటువంటి అవిభాజ్య కారణాంకాన్ని మనం ఎంచుకుందాం. మూడుకు అనుగుణంగా రెండిట్లోనూ ఉందా? లేదు. 5కు అనుగుణంగా మిగతా రెండిట్లో ఉంది కదా, కాబట్టి 5ని మనం అండర్లైన్ చేసుకుందాం. నెక్స్ట్ పికి అనుగుణంగా మిగతా రెండిట్లో ఉందా? లేదు. కాబట్టి మనకున్న ఇందులో అవిభాజ్య కారణాంకం 5 ఒక్కటే ఉంది. కాబట్టి ఇవ్వబడిన పదముల యొక్క గాసాకా కూడా 5 అవుతుంది. మరి వీటికి సామాన్య కారణాంకాలు ఏమవుతాయి? మనకు తెలుసు, మొట్టమొదటి సామాన్య కారణాంకం 1. ఆ తర్వాత ఇప్పుడు ఈ గాసాకాలోని అవిభాజ్య కారణాంకాల నుంచి 1 చొప్పున 2 చొప్పున తీసుకోవాలనుకున్నాం కదా, కానీ మనకు ఉన్నదే 1 కదా, కాబట్టి ఉన్నదాన్ని యథావిధిగా తీసుకుంటాం. అంటే అది ఒక్కటే వస్తుంది, 5. కాబట్టి దీనికి కేవలం 2 సామాన్య కారణాంకాలే ఉన్నాయి ఇవ్వబడిన పదాలకు. ఏంటంటే 1 మరియు 5. సో అదేవిధంగా ఇంకో సమస్య చూద్దాం. 4x², 6xy, 8y²x. దీనిని నేను మీకు కేవలం ఇక్కడ ప్రజెంట్ చేస్తాను, మీరు అర్థం చేసుకోండి. చూసారు కదా. నెక్స్ట్ మరి ఒక సమస్య, 12x²y, 18xy². సో 12x²yని ప్రధాన కారణాంక లబ్ధంగా వేయించుకుంటున్నాను. 18xy² కూడా అదే విధంగా విభజించుకుంటున్నాను. ఇప్పుడు గాసాకా కోసం ఉమ్మడి అవిభాజ్య కారణాంకాన్ని వెతుకుతున్నాను. ఇక్కడ మొదట ఒక 2 ఉంది, ఇంకొక 2కు లేదు, ఒక 3 ఉంది, నెక్స్ట్ ఒక x ఉంది, ఒక y ఉంది. కాబట్టి మనకు గాసాకా ఏమవుతుంది? 2 × 3 × x × y అంటే 6xy. ఇక మనకు సామాన్య కారణాంకాలు 1 చొప్పున, 2 చొప్పున, 3 చొప్పున, 4 చొప్పున కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిది 1, తర్వాత 2, 3, x, y, తర్వాత 2 × 3 6, 2 × x 2x, 2 × y 2y, 3 × x 3x, 3 × y 3y, x × y xy. ఇప్పుడు 3 3 చొప్పున తీసుకుంటే 2 × 3 × x 6x, 2 × 3 × y 6y, 2 × x × y 2xy, 3 × x × y 3xy. అట్లాగే ఇప్పుడు ఇక మిగతా 2 × 3 × x × y ఏమవుతుంది? 6xy. ఓకే. ఇప్పుడు మరొక సమస్య తీసుకుందాం. ఈ క్రింది వాటిని కారణాంక విభజన చేయండి. అందులో మొదటిది 5x² - 25xy. సో ఇప్పుడు ఈ సమస్యని మనం ఏం చేస్తామంటే, ముందుగా ఇవ్వబడిన సమాసంలోని పదాలను విడివిడిగా తీసుకొని ప్రధాన కారణాంక విభజన చేసి వాటి యొక్క గరిష్ట సామాన్య కారణాంకాన్ని గాసాకా కనుక్కొని ఆ గాసాకాని ఉమ్మడి కారణాంకంగా రాస్తూ దానిని గుణకార సంకలన విభాగ న్యాయం ద్వారా మనం కారణాంక విభజన చేస్తాం. ముందుగా 5x² తీసుకున్నాం, 5 × x × x. నెక్స్ట్
25xy తీసుకుందాం. 25xy అంటే తెలుసు మనకు 5 × 5 × x × y. మరి ఇప్పుడు ఉమ్మడి కారణాంకం కోసం ఏం చేస్తాం మనం? ఉమ్మడి అవిభాజ్య కారణాంకాల్ని ఎంచుకుంటాం. 5 రెండిట్లోనూ ఉంది, ఒక x రెండిట్లోనూ ఉంది. కాబట్టి మనకు గాసాక ఏమవుతుంది? 5 × x 5x అవుతుంది కదా. ఇప్పుడు ఇవ్వబడిన సమాసం తీసుకొని వాటిలోని పదాలను ఈ గాసాక యొక్క లబ్ధాలుగా రాస్తాం. అంటే ఇప్పుడు మొదట ఉన్న 5x² ని 5x ఇంటూ ఇంకా ఏముంది? x. 5x పోగా మిగిలిన యొక్క కారణాంకం x. కాబట్టి 5x ఇంటూ x గా రాస్తాం. అట్లాగే రెండో దాంట్లో 5x ఇంటూ ఇంకా ఏం మిగిలినాయి? 5 × y. కాబట్టి 5x ఇంటూ 5y గాసాక యొక్క లబ్ధంగా రాస్తున్నాం. ఇప్పుడు 5x రెండింటిలోనూ ఉమ్మడిగా ఉంది కాబట్టి విభాగ న్యాయం ప్రకారం AC - AB ఉంటే AB - AC ఉంటే A × B - C గా రాస్తాం. కాబట్టి ఏంది మనకు విభాగ న్యాయంలో ఎట్లా ఉంటుంది? AB - AC ఉంటే A × B - C గా రాస్తాం కదా. కాబట్టి ఆ విధంగా 5x × x - 5x × 5y ఉంది కాబట్టి ఉమ్మడి కారణాంకమైన 5x ని బయటికి రాస్తూ B - C అంటే x - 5y ఇంకొక లబ్ధంగా రాసుకుంటాం. ఓకే. కాబట్టి therefore 5x² - 25xy ని కారణాంకాలుగా ఎట్లా విభజించవచ్చు? 5x × x - 5y. ఈ విధంగా మనం కారణాంక విభజన చేస్తాం. ముందుగా పదాలను అవిభాజ్య కారణాంకాలుగా విభజించుకుంటాం, గాసాక కనుక్కుంటాం. ఇచ్చిన పదాలను గాసాక యొక్క లబ్ధాలుగా రాస్తూ ఆ గాసాకాను ఉమ్మడిగా రాసుకుంటూ కారణాంక విభజన చేస్తాము. మరొక సమస్య తీసుకుందాం. 9a² - 6ax. సో ముందు 9a² ని అవిభాజ్య కారణాంకాలుగా, 6ax ని అవిభాజ్య కారణాంకాలుగా విభజించుకున్న తర్వాత మనకు ఉమ్మడి అవిభాజ్య కారణాంకాల్ని ఎంచుకుంటాం. 3కు అనుగుణంగా ఇక్కడ ఒక 3 ఉంది, ఈ 3కు అనుగుణంగా లేదు. ఒక ఏకి అనుగుణంగా ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఏకి అనుగుణంగా లేదు. కాబట్టి 9a² మరియు 6ax యొక్క గాసాక ఏమవుతుంది? 3 × a ఉమ్మడి అవిభాజ్య కారణాంకాలు. సో 3 × a అంటే 3a అవుతుంది. ఇప్పుడు 9a² - 6ax ని ఏమని రాస్తాం మనం అంటే ఈ 3a యొక్క లబ్ధంగా రాస్తాము. 3a ఇంటూ ఇంకా ఏముంది? ఇంకొక 3a ఉంది 9a² లో. కాబట్టి 3a × 3a. అట్లాగే ఇందులో 3a ఇంటూ 2 × x 2x. కాబట్టి 9a² ని 3a × 3a అని, మైనస్ ఉంది కాబట్టి మైనస్, 6ax ని 3a × 2x అని రాస్తాము. సో ఇప్పుడు 3a మళ్ళీ మనకు ఉమ్మడిగా ఉంది కాబట్టి విభాగ న్యాయం ప్రకారం 3a × 3a - 2x. సో ఈ విధంగా మనం కారణాంకాలుగా విభజించుకుంటాం. ఓకే. మరొక సమస్య చూద్దాం. 7p² + 49pq. సో ఈ సమస్యను నేను మీకు వివరించను, మీరే గమనించండి. గమనిస్తున్నారు కదా. సో తదుపరి సమస్య ఇక్కడ కూడా ముందుగా 36a²bని ప్రధాన కారణాంకాలుగా విభజించుకున్నాం. 60a²bcని కూడా విభజించుకున్నాం. సో ఇప్పుడు ఉమ్మడి అవిభాజ్య కారణాంకాలు 2కు ఒక 2, ఇంకొక 2కు ఇంకొక 2, 3కి 3, ఇంకొక 3కు లేదు, ఏకి ఏ, ఇంకొక ఏకి ఏ,
బికి బి. సో ఇవ్వబడిన పదాల యొక్క గాసాక ఏమవుతుంది? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ బి అంటే 12, 2 4 12 ఏ ఇంటూ ఏ స్క్వేర్ బి. సో ఈ రెండింటిని మనం 12 ఏ స్క్వేర్ బి యొక్క లబ్ధాలుగా రాసుకుంటే 12 2 4 12 ఏ స్క్వేర్ బి తీసేస్తే ఇంకేముంది ఇక్కడ? కేవలం 3 ఉంది. అట్లా ఇక్కడ ఏముంది? 5 సి ఉంది. కాబట్టి 12 ఏ స్క్వేర్ బి ఇంటూ 3 మైనస్ 12 ఏ స్క్వేర్ బి ఇంటూ మిగిలిన పదాలు 5 సి. సో 12 ఏ స్క్వేర్ బిని ఉమ్మడిగా రాస్తే 3 మైనస్ 5 సి. ఇది ఈ సమస్య యొక్క సాధన. మరి యొక్క సమస్య చూద్దాం. దీన్ని కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను, మీరు గమనించండి. చూస్తున్నారు కదా? ఈ విధంగా 3abc ఇంటూ a ప్లస్ 2b ప్లస్ 3c. సో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా సులభంగానే ఉంది, కానీ చూడండి 4p² అంటే 2 ఇంటూ 2 ఇంటూ p ఇంటూ p, 5pq అంటే 5 ఇంటూ p ఇంటూ q, 6pq² అంటే 2 ఇంటూ 3 ఇంటూ p ఇంటూ q ఇంటూ q. సో ఉమ్మడి కారణాంకాల్ని ఎన్నుకుంటున్నాను. అవిభాజ్య కారణాంకాన్ని 2కు ఇందులో లేదు కాబట్టి వదిలేస్తాం. కేవలం ఇక్కడ p ఇంకా ఉందా? లేదు కదా? ఉమ్మడి కారణాంకాలు 3ంటికి ఉన్నాయి, లేవు కాబట్టి మనకు గాసాక ఏమవుతుంది? కేవలం p. ఇప్పుడు ఇచ్చిన పదాలని మనం p యొక్క లబ్ధంగా రాసుకుంటుంటాం. ఇక అంటే p పోతే ఇంకా 2 ఇంటూ 2 ఇంటూ p 4p, p ఇంటూ 4p ప్లస్ p ఇంటూ 5q ప్లస్ p ఇంటూ 2 3 6q². సో pని ఉమ్మడిగా రాసుకుంటే 4p ప్లస్ 5q మైనస్ 6q². సో ఇది కారణాంక విభజన అవుతుంది. ఇది కూడా చాలా సింపుల్, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఉమ్మడిగా ఏముంది? కేవలం టీ ఉంది. కాబట్టి గాసాక ఏమవుతుంది? టీ అవుతుంది. సో ఆ టీ యొక్క లబ్ధంగా రాస్తే టీ ఇంటూ యు ప్లస్ టీ ఇంటూ ఏటీ. సో టీ ఇంటూ యు ప్లస్ ఏటీ. ఇది కారణాంక విభజన. సో ఇప్పుడు ఇక నెక్స్ట్ సమస్యకు, మూడో సమస్యకి వెళ్దాం. క్రింది వాటిని కారణాంక విభజన చేయండి. మళ్ళీ కారణాంక విభజనే, కాకపోతే ఇక్కడ మనకు ఈ విధమైనటువంటి కారణాంకాలు ఇచ్చాడు, పదాలు ఇచ్చాడు. 3ax మైనస్ 6xy ప్లస్ 8by మైనస్ 4ab. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు. ఇప్పటి వరకు ఇవ్వబడిన పదాల్లో అన్నిట్లోనూ అన్ని పదాలలో ఏదో ఒకటి ఉమ్మడిగా ఉంది. కానీ ఇక్కడ మొదటి 2 పదాలకు 3x ఉమ్మడిగా ఉంది, కానీ మూడో పదానికి 3 లేదు, x లేదు. ఆ తర్వాత మళ్ళీ రెండో పదానికి 4వ పదానికి కేవలం దీన్ని 2 ఇంటూ 3గా, దీన్ని 2 ఇంటూ 2గా రాయొచ్చు కాబట్టి 2 మాత్రమే ఉంది. ఇటువంటి వాటిని మనం ఏ విధంగా చేయాలో ముందు చెప్పుకున్నాం. మనం ఏం చేస్తాం? ఇచ్చిన పదాలను అనువైన సమూహాలుగా విభజించుకుంటాము. ఇవ్వబడిన దానిలో ఈ 4ంటిని అనువైన పదాలు 2 సమూహాలు. ఎందుకంటే ఈ 2 ఉమ్మడిగా ఉన్నాయి, మళ్ళీ ఈ 2 ఉమ్మడిగా. మొదటి 2 3 ఉమ్మడిగా ఉంది, ఎందుకంటే దీన్ని 3 ఇంటూ 2గా రాయొచ్చు కాబట్టి. ఇక నుంచి మనం ప్రతిసారి అవిభాజ్య కారణాంకాలుగా విభజించాల్సిన అవసరం లేదు. మనం కేవలం మనం గమనించడం ద్వారానే అవిభాజ్య కారణాంకాల్ని
ఉమ్మడిగా రాస్తాం. ఇందులో 3x రెండిట్లోనూ ఉంది కదా, మరి ఇందులో 3 ఎక్కడ ఉంది అంటే దీన్ని 2x3గా రాస్తాం కదా, 6ని 2x3గా రాస్తాం కాబట్టి 3 ఉన్నట్లే. కాబట్టి 3 ఉంది, x ఉంది ఈ 2 పదాల్లో. అట్లా ఈ 2 పదాల్లో ఏముంది, ఇది 2x4గా రాయగలం కాబట్టి 4 ఉంది, b ఉంది. ఈ విధంగా మనం ఉమ్మడి కారణాంకాల లబ్ధంగా రాస్తుంటాం. సో ముందు అనువైన సమూహాలుగా వేయించుకుంటాం. మొదటి 2 ఒక సమూహం, తర్వాత 2 ఒక సమూహం. ఇందులో ఏం తీయొచ్చు, మనం 3 తీయొచ్చు, x తీయొచ్చు ఉమ్మడిగా. కాబట్టి మనం సరే ఇక్కడ విడివిడిగా రాసుకుంటే 3 × a × x, ఇక్కడ 6 × x 2 × 3 × x × y. ఈ విధంగా మనం ప్రత్యేకంగా కాకుండా ఒకేసారి రాసుకున్నాం. ఇప్పుడు మొదటి దాంట్లో చూడండి ఏవి ఉమ్మడిగా ఉన్నాయి. ఈ పదంలో 3x రెండిట్లోనూ ఉన్నాయి కదా. అట్లా ఈ 2 పదాల్లో ఒక 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకొక 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఒక b ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి సో ఉమ్మడిగా ఉన్న వాటి యొక్క లబ్ధంగా రాస్తే 3x × a మైనస్ 3x × 2y, అట్లాగే ప్లస్ 2b సారీ 4 4b × 2y, అట్లాగే 4b × a అని రాస్తాం. మరి ఇక్కడ 3x ఉమ్మడిగా ఉంటే ఏంటిగా ఏమి మిగిలింది, a మైనస్ 2y. ఉమ్మడిగా ఉన్న 3xని బయటికి రాస్తున్నాం, మిగిలినవి లోపల అట్లాగే ఉంచుతాం. అట్లా ఇక్కడ ఈ రెండో దాంట్లో 4b బయటికి రాస్తున్నాం, 2y మైనస్ a లోపలికి రాసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ a మైనస్ 2y ఉంది, ఈ రెండిట్లో ఏది ఉమ్మడిగా లేదు. కానీ ఇక్కడ a మైనస్ 2y ఉంది, ఇక్కడ 2y మైనస్ a ఉంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, కేవలం గుర్తు తేడాతో ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇక్కడ 2y మైనస్ a ఉంది కదా, ఈ 2y మైనస్ aని మనం మైనస్ ఇంటూ మైనస్ 2y మైనస్ ఇంటూ a అని రాసుకోవచ్చు కదా. ఎందుకు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y అవుతుంది, మైనస్ a. ఇప్పుడు మైనస్ ఉమ్మడిగా ఉంది కాబట్టి రాస్తే ఏమవుతుంది, మైనస్ ఇంటూ 2y, మైనస్ తీసాం కాబట్టి మైనస్ ఇంటూ ఇది ప్లస్ a కదా, ప్లస్ a. అంటే మైనస్ ఇంటూ ఏమైంది, ఏని ముందుగా రాసుకుంటే a మైనస్ 2y. సో మనం గుర్తులు మార్చాలంటే ఈ విధంగా మైనస్ ని కామన్ తీయాలి అని గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా లోపల గుర్తులు మార్చాలంటే మైనస్ ని కామన్ తీస్తే ఏమైంది, ప్లస్ 2y కాస్త మైనస్ 2y అయింది, మైనస్ a కాస్త ప్లస్ a అయింది. కాబట్టి ఈ విధంగా మనం మైనస్ ని కామన్ తీసుకుంటుంటాం. మైనస్ కామన్ చేయడం వల్ల ఇప్పుడు ఇందులో గుర్తులు మారి a మైనస్ 2y లాగా మారుతుంది. కాబట్టి ఈ విధంగా మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది, a మైనస్ 2y అయింది. ఇప్పుడు a మైనస్ 2y రెండిట్లోనూ ఉంది కాబట్టి a మైనస్ 2yని మనం ఉమ్మడిగా రాసుకుంటే 3x మైనస్ 4b ఇంటూ a మైనస్ 2y. సో ఇది ఈ సమస్య యొక్క కారణాంక విభజన. అట్లాగే x³ ప్లస్ 2x² ప్లస్ 5x ప్లస్ 10. సో ఇక్కడ గమనిస్తే మనకు x³ x² లో 2xలు ఉమ్మడిగా ఉన్నాయి, 5x 10లో 5 ఉమ్మడిగా ఉంది, ఎందుకంటే ఈ 2 5 చేత భాగించబడతాయి కదా. సో ముందు 2 సమూహాలుగా చేసుకున్నాం, అవిభాజ్య కారణాంక లబ్ధంగా రాసుకున్నాం. మొదటి దాంట్లోని 2 పదాల్లో ఉమ్మడిగా ఏమేమని చూసుకోండి. ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x, మళ్ళీ ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x, ఇక్కడేమో ఇక్కడ 5, ఇక్కడ 5. దాన్ని మనం బయటికి తీసుకుంటే అంటే ఇక్కడ x ఇంటూ x² ని, ఇక్కడ 5ని బయటికి తీసుకుంటే x² బయటకు తీసుకుంటే x ఉంది, ప్లస్ x² ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంకేముంది 2 ఉంది. అట్లా ఇక్కడ 5ని ఉమ్మడిగా తీసుకున్నాం కాబట్టి x ప్లస్ 2 ఉంది. ఇప్పుడు x ప్లస్ 2 చోట్ల ఉంది కాబట్టి x ప్లస్ 2ని ఉమ్మడి కారణాంకంగా రాసుకుంటే ఏంది, x² ప్లస్ 5. సో ఇది ఈ సమస్య యొక్క కారణాంక విభజన. నెక్స్ట్ దీన్ని నేను
మీ అవగాహన కోసం వదిలేస్తున్నాను. చూడండి, ప్రతి పదం యొక్క ఉమ్మడి కారణాంక అవిభాజ్య కారణాంకాన్ని గుర్తించుకుంటే ఇక్కడ m ఉంది, ఇక్కడ రెండిట్లోనూ 2, ఇంకొక 2, అంటే మొదటిది m ఇంటూ m-n ప్లస్ ఇందులో 4 ఇంటూ m-n. m-n ఉమ్మడి కారణాంకంగా ఉంది కాబట్టి m+4 ఇంటూ m-n ఈ విధంగా రాసుకోవచ్చు. సో చివరిది, దీన్ని కూడా మీకు అవగాహన కోసం ఇది ఈ సమస్య యొక్క సాధన. ఓకే, ఒకసారి ఇక్కడ మధ్యలో వచ్చిన స్టెప్ చూసుకోండి. మరొకటి, దీన్ని కూడా మీరే అవగాహన చేసుకోండి. ఇక్కడ మధ్యలో స్టెప్ మిస్ అయింది, మరి తర్వాత వస్తుంది చూడండి. ఇక్కడ మైనస్ కామన్ చేయడం జరిగింది గుర్తులు మార్చడం కోసం. ఇక్కడ ఓకే, ఇది ఈ సమస్య యొక్క సాధన. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజుతోటి మనం ఈ క్లాస్ ముగిద్దాం. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని సమస్యలు చేద్దాం. అంతవరకు సెలవు.